అయ్యారు నేను అప్పుడే అనుకున్నాను ఆ భక్తిని అడుగు పెడితేనే దేవుళ్ళు మాయమవుతారని. వాడేదో మంత్రం ప్రయోగించి మాయం చేసి ఉంటాడు గారు. అదేది కాదు, ఆ ఫకీర్ని అవమానించి ఆలయంలో కాకుండా గెంటేశారు, భగవంతుడు ఆగ్రహించాడు. అంతే అంతే, అదే సత్యం. నడవండ్రా పోయా గోపన్ గోపన్ చెప్పుకుంటాం. గోపన్ గారు ఏం చేస్తాడు? మనం ఏది వాడి మంత్రానికి ఎదురు మంత్రం వేసేటువంటి వాళ్ళం మనం. క్షణాల్లో దేవుళ్ళని పీకి మరీ రప్పిస్తాం. ఏది చరణ శాస్త్రి అయ్యా, మహేంద్ర శాస్త్రి అయ్యా, రండి. ఇటువంటి మాయలు మంత్రాలు ఈ ఉద్దండ శాసన ఇత్యాది బిరుదాంకితులైన ఈ మహేంద్ర శాస్త్రి దగ్గర ఏది అది ఏవి విగ్రహాలు ఇంకా రాలేదే. మంత్రాలు చింతకాయలు రాతాయా? భగవంతుడు అంతర్ధానం అవటంలోని అంతరార్థం ఆ గోపన్న గారే. స్వామి గోపన్ గారు, ఆ దేవి చిత్రము ఇద్దరు కొండ దిగిండ్రు, గుళ్ళో దేవుళ్ళు మాయమయ్యిండ్రు. రామరామ, దేవుళ్ళు మాయమయ్యారా? అవును స్వామి. భక్తుని ప్రవేశానికి భంగం కలిగించిన ఆలయంలో ఉండలేక భక్తుణ్ణి అనుసరించాడు భగవంతుడు. ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి? చెప్పండి స్వామి. ఆ పంతులే వచ్చి వారిని క్షమాభిక్ష వేడుకుని ఆలయానికి తీసుకువెళ్తే భక్తులతో పాటు భగవంతుడు చిత్తం స్వామి. ఆ పంతుల్ని తీసుకొస్తాం. ఏం చేశారా? ఇది నా కూడా అనుకున్నారా, మరొకటి అనుకున్నారా? ఆ గోపన్న బ్రాహ్మణ కులంలో పుట్టి ఆ కబీరు కాళ్ళకు మొక్కి వాడిని గుళ్ళోకి తీసుకొస్తాడా? స్వామి అప్పుడు ఏం చేయమంటారా? సెలవుండే. ఏం చేయమంటారా? ఆ కబీర్ని పండుగింతగా రోయింది, ఆ గోపన్నకి ప్రయత్నం చేయండి. ఏది ఏది కాదు. ఓ పంతులా, ఇక్కడ పూర్ణగారు వ్యాపారం చాలా చూసాం. చేయించావు పెద్దిరెడ్డి. ఈ పంతులు ఆ గోపన్న నేను ఆ కుల పరిస్థితి దగ్గరికి నేను తమరు నన్ను అనుగ్రహించి పరమ పవిత్రమైన తారక మంత్రాన్ని ఉపదేశించండి స్వామి. తొందరపడుకున్నాయి. ఆ ముహూర్తం కోసమే నిలిచి ఫకీరు బాబు, మా పంతులు చేసిన తప్పులు మా తప్పుగా భావించి మీరు మా గుడికి వస్తే మీతో పాటు మా దేవుళ్ళు వస్తారు బాబు. అవును స్వామి. నాయన ఇహలోక మమత బంధాలు, అధికార జనిత గర్వాలను ఆ భక్తుల పాలిటి కల్పవృక్షాన్ని ఐక్య కంఠంతో పిలిస్తే పలుకుతాడు, పవిత్ర హృదయంతో కలిస్తే దర్శనమిస్తాడు. మరి వాడవయ్యా పంతులు. అమ్మమ్మా పిల్లలు కలవాణి మర్చిపోకండి. ఎంత పంతులు ఇంత తప్ప పైసా తెచ్చావు? ఆ గోపన్న చేసిన పనికి ఇంకా ఇదైనా తెచ్చాను, సంతోషించండి. ఆ గోపన్నంత బద్మాష్టా. నేనే గనక వాడిపై పగ తీర్చుకోకపోతే నన్ను ప్రతాప్ గిరి పేరును పెట్టి పిలవకండి సర్కార్. భయపడతావేరా? రామనామని చెప్పిస్తూ నీళ్ళు తోడుతాం.
ఇందుకే ఇక్కడికి వచ్చా ఇదేం విషయం నాయన రఘురామ, మమ్మల్ని మా వంశాన్ని ఉద్ధరిస్తామని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావే నాయన. మా ఆశలన్నీ నిరాశ చేశావా తండ్రి? రఘురామ రఘురామ, అయ్యయ్యో నేనెంత పాపినైపోయాను నాయన. మాకింక దిక్కేమో తండ్రి. రామ శ్రీరామ, ఈ కడుపు మంట ఎలా భరించేది రామచంద్ర? కమలా 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 కమలా, ఊరుకో కమలా. లోపల సంతర్పణ జరుగుతూ ఉంది. ఈ వార్త వాళ్ళకి తెలిస్తే అందరూ లేచి వెళ్తారు. శాస్త్రి గారు, ఈ విషయం ఎవరికీ తెలియనీకండి. సంతర్పణకి ఏలోటు లేకుండా సభ్యంగా జరిపించండి. అందరికీ తాంబూలాలేవి ఇప్పించండి. దయచేసి వెళ్ళండి శాస్త్రి గారు. కమలా కమలా రమ్మను పిలవనాయన. కమలా, ఆ రామచంద్రునికి ఏదో తీరని అపచారం జరిగి ఉంటుంది. కమలా, వారి సన్నిధికే వెళదాం. చేసిన నేరం ఏమిటని అడుగుదాం. ఉత్తరభిష్ట ప్రసాదిస్తాం, వేడుకుందాం. ఆ ప్రభువే మనల్ని కరుణించి రక్షిస్తాలి. కమలా గోపన్న, గోపన్న, గురుదేవా గురుదేవా, సౌభాగ్యుని నమస్కరిస్తున్నాను గురుదేవా. ఇదిగో నా భార్య కమల. మా వంశాన్ని ఉద్ధరిస్తాడనుకున్న నా కుమారుడు రఘురాముడు ఈ రూపంలో మీకు నమస్కరిస్తున్నాడు. గురుదేవా, మా రఘురాముడు నాకు తెలిసిన గురుదేవా. మాకు పుత్రభిక్ష ప్రసాదించండి స్వామి. లేము విచారి లే కమల. సకల చరాచర జగత్తుకు ప్రాణదాత రక్షకుడు ఆ శ్రీరామచంద్రుడే. ఆ ప్రభు సేవకే మన రఘురాముడు వెళ్ళాడమ్మా. తిరిగి పంపమని ప్రార్థి ప్రభు తప్పక అనుకునేది. मन में ज्वाला फिरती है।